మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు వేళ దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని యొక్క సన్నిధానంలో ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, అలాగే కొన్ని హెచ్చరిక మాటలు చక్కగా ఐక్యత కోసం విజయ్ చెప్పడంలో దేవుడు ఎంతో కృపనిచ్చారు. ఈరోజు ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. సంఘంలో, కుటుంబంలో, సమాజంలో కూడా అదే మనకు గొప్ప ఘనతనిచ్చేది. నలుగురు కలిస్తే ఏదైనా చేయొచ్చు, నలుగురు లేకపోతే ఏమీ చేయలేం. అందుకే నలుగురికి ఎప్పుడు ఎలా ఉండాలంట? మంచిగా ఉండాలట. మనం చనిపోయినప్పుడు కూడా మనకు నలుగురే కావాలి కంపల్సరీగా. అందుకే నలుగురికి ఎప్పుడు ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలనేది చాలామంది అనే మాట. అటు వాక్యంలోంచి మనం ఆలోచన చేస్తే, శుక్రవారం మనం వాక్యాన్ని జ్ఞానం చేసుకున్నాం. ఇస్సాకు యొక్క ప్రతికూల పరిస్థితుల్లో ఇస్సాకు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో, దేవుడు తనకిచ్చిన 4 రకాల వాగ్దానాలు. ఒకటి, నీవు గనుక నా మాట వింటే నేను నీకు తోడుగా ఉంటాను, నీ సంతానమును ఏం చేస్తాను? విస్తరింపజేస్తాను, ఈ దేశములన్నీ కూడా నీ సంతానానికి ఇస్తాను. 4వది, నీ సంతానమును ఆకాశ నక్షత్రం వల్లే. ఇలాగ దేవుడు తనకిచ్చిన వాగ్దానం మరి ఎలాగ నెరవేర్చాడో, ఇస్సాకు ఏ విధంగా మరి దేవుని మాటకు విధేయుడయ్యాడో, ఆశీర్వదించబడ్డాడో మనం నేర్చుకున్నాం. మనం వినివారుగా ఉండిపోతున్నాం. వాక్యం ఏంటంటే వినివారుగా ఉంటున్నాం, అంత వినేయటం, అంత వదిలేయటం. అది ఎంతమాత్రం మంచిది కాదు. వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనం నడవగలిగినప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ దైవ సన్నిధిలో ఒక్క మాట మనం కీర్తనలోంచి 81వ కీర్తన 82 మన వారం మనం ధ్యానం చేయలేదు కదా. 82 ఇప్పుడు 82 ఓకే. 82వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది. దేవుని సమాజంలో దేవుడు నిలిచున్నాడని. అంటే మనం కూడి వచ్చిన సమాజం ఎవరిదంటే దేవునిది. ఈ సమాజంలో ఎవరుంటారట? దేవుడు ఉంటాడట. ఎంతమంది ఉంటుంటాడో? మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఎలయనగా 2 3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య నుందునని ఆయన చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉంటారంట ఆయన? ఎక్కడ 2 ప్రభు పేరట ఏకీభించి ప్రార్థన చేయడానికి ఇష్టపడతారో ఆయన 3వ వాడిగా ఉంటాడట. లేదు 3 కూర్చుని ఒకరికొరకొకరు సంఘం కొరకు, గ్రామం కొరకు ప్రార్థన చేయాలనుకుని భారం వచ్చింది, ప్రార్థన చేయడానికి 3 ఏకీభించారు, ఆయన 4వ వాడిగా ఉంటాడట. లేదు 4 ఏకమై కూర్చుని ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు, 5వ వాడిగా ఉంటాడట. లేదు 5 మీరు కూర్చున్నారు, 6వ వాడిగా ఉంటాడు. మీరు 10 మందిగా కూర్చున్నారు, 11వ వాడిగా ఉంటాడట. అంటే ఎక్కడ ఆయన నామమును బట్టి కూడుతారో వారి మధ్యలో ఉండేవాడు దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి ఆయన ఉండే స్థలం ఇది, ఆయన నిలిచే స్థలం. 3వదిగా చూస్తే ఆయన మనతో మాట్లాడే స్థలం, ఆయన మనతో నడిచేటువంటి స్థలం. కాబట్టి దేవుని సన్నిధి అంటే మనం ఏం పడాలంటే ఇష్టపడాలి. ఎక్కడికి వస్తున్నాం? మనం దేవుడున్న స్థలానికి వస్తున్నాం. ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. ఒక ఆశ, ఆరాటంతో మనం ఏమవ్వాలంటే దేవుని సన్నిధికి రావాల్సిన వారమై ఉన్నాం. నిజంగా మీరు
4వ కీర్తన 2వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. యెహోవా మందిరావరణములను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్ము చెల్లుచున్నది జీవము గల దేవుని దర్శించడానికి. ఎవరండి? మనం ఆరాధించడానికి వచ్చినటువంటి దేవుడు ఎవరో తెలుసా? జీవము కలిగిన దేవుడు. జీవము కలిగిన దేవుని సన్నిధికి వస్తున్నాం. జీవం కలిగిన వాడు పిలిస్తే పలుకుతాడు, కేకేస్తే సమాధానం ఇస్తాడు. అదే జీవం లేనివాడి దగ్గరికి వెళ్ళి ఏం కేకేసినా అరిచినా ఏం చేయరు, మాట్లాడరు. చెవిటి పాము దగ్గరంట నాగస్వరము ఎంత నేర్పుగా ఊదినా అది లేచి అసలే నాట్యము చేయదట. ఎందుకని? ఏ పాము కాబట్టి? చెవిటి పాము. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించడానికి వస్తున్నటువంటి దేవుడు ఏం కలిగిన వాడు తెలుసా? జీవము కలిగిన దేవుడు. నేను ఒక సాక్యాన్ని మీకు చెప్తాను. 1973 అంటే 72 ఆ మధ్యలో 72లోనే మా నాన్నగారు వీర వెంకట సత్యనారాయణ దేవుణ్ణి ఆరాధించేవారు. అన్నవారు వీర వెంకట సత్యనారాయణ అంటే చాలా మక్కువ. మన్నయ్య పేరు కూడా వీర వెంకట సత్యనారాయణ అని పేరు పెట్టారు. ప్రతి సంవత్సరం 2 సార్లు 3 సార్లు అన్నవరం కొండకెళ్ళి గుండు కొట్టించి అక్కడ పూజలు చేసుకుని వచ్చేవారు అంట. మాకు తెలియదు. అంటే అన్నవరం దేవుడు విగ్రహం కూడా ఇంట్లో పొట్టే ఉండేదట. అనుకోకుండా ఈయన పప్పుల వెర్రి గారు, పుల్లయ్య గారు, రాగల గారు అని వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు పొలం మీద పనికి వెళ్ళేవారు. అయితే ఒకరోజు విపరీతంగా నడుము నుంచోనివ్వట్లేదంట, ఒంగోనివ్వట్లేదంట, కూర్చోనివ్వట్లేదంట. విపరీతమైన బాధ అంట పనిలో. ఆయన దగ్గర ఉన్న టవలు నడానికి గట్టిగా కట్టుకుని బెల్లు పని అంట, బెల్లు తీయటం, గుణపం దగ్గర బెడ్ తీయటం, అలాగే తీస్తున్నాడు. ఓ బెడ్ తీయటం, మళ్ళీ కూర్చోవటం, బెడ్ తీయటం, మళ్ళీ కూర్చోవటం, అలాగ బాధపడుతూ ఇంటికి వచ్చి చక్కగా కాళ్ళు చేలు కడుక్కొని ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పొటవు దగ్గరికి వెళ్ళి ఏం చేసేవారట? ఏడ్చేవారట. ఈ బాధ నుంచి విముక్తి కలిగించని ఏడ్చేవారట. అలాగా 3 నెలలు ఆ పొటేవు దగ్గర ఏం చేశారంటే తెలుసా? ఆయన ప్రార్థన చేశారట. ఎన్ని రోజులు? ఎన్ని నెలలు అండి? 3 నెలలు. కానీ ఏ విధంగానూ రిప్లై రాలేదు. బాధ మరింత ఎక్కువైందట. అలాగే సాగిపోతూ ఉన్నారు. మా మామయ్యలు నల్లా సత్యానందం గారని ఆయన ప్రభు నమ్మనాయన ధవళేశ్వరం వాళ్ళ చేలు 16 గుంచాలు మా నాన్నగారు కౌలు చేసేవారు. ఈ కౌలు సిత్తుకి ధవళేశ్వరం వెళ్ళక్క లేకుండా ఆయన నరేంద్రపురం వచ్చాడని తెలిసి, నరేంద్రపురం పెద్దపేటలో చర్చిలో వాక్యం చెప్పడానికి ఆయన వచ్చాడని తెలిసి మా నాన్నగారు పనికెళ్ళి వచ్చి చేతితో దుడ్డుకర్ర పట్టుకుని టవలు భుజం మీద వేసుకుని చక్కగా చుట్ట వెలిగించుకుని కాల్చుకుంటా మా ఇంటి వెనకాల ఉంటుంది కాలువ. ఆ కాలువ కొట్టి అంట వస్తే పెద్దపేట వస్తుంది. పెద్దపేట బల్లంతుని కాడికి వస్తుంది. అలా కాలువ కొట్టి అంట అలా నడుచుకుంటా అక్కడికి వచ్చారట. వచ్చేటప్పటికి చర్చిలో ప్రార్థన జరుగుతుంది, ఆరాధన జరుగుతుందట. ఆరాధన జరుగుతూ ఉంటే ఆరాధనలో మరి ఆయన ఉన్నారు. ప్రార్థన అయిన తర్వాత పలకరిద్దాంలే, మరి ఇప్పుడేమి బాగోదు కదని మా నాన్నగారు ఏం చేయారంట, ఆ చర్చి అరుగు మీద బయట ఆ చుట్టు పక్కన ఎట్టుకుని తలపాకు తీసేసి దుడ్డుగారు పక్కన ఎట్టుకుని కూర్చున్నారట. లోన ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతూ ఉంది. అందరూ ఆత్మచేత నింపబడి ఒక గొప్ప ఉజ్జీవంతో ఆరాధన జరుగుతూ ఉందట. ఈయన ఆరాధన అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు, యేసుబాబు అంటే అసలేమీ తెలియని పరిస్థితి అనమాట. కాబట్టి వాళ్ళు ఏదో చేసుకున్నాను నాకెందుకులే అని చెప్పేసి ఆ అరుగు మీద పడి మీద కూర్చున్నారట. కూర్చుంటే లోన ఏం జరుగుతుంది తెలుసా? అక్కడ కరుణమ్మ గారని ఒక ఆవిడ ఆత్మచేత నింపబడి ఆవిడ ప్రవచనం మాట్లాడుతుందట. ఏంటి ప్రవచనం? వెంకటరత్నం మా నాన్నగారి పేరు. వెంకటరత్నం అనేటువంటి సహోదరుడా, ఈరోజు కనుక నీవు నా మాట విని నా సన్నిధికి వచ్చి మోకరిస్తే
నువ్వు నువ్వు పడుతున్న బాధ నుంచి రాత్రే నీకు స్వస్థత ఇస్తాను అని ఆవిడ ప్రవచనం చెప్తుందట. ఎవరో ఎంకరత్నం ఎవరు ఉండుంటారు చర్చిలో, ఆ లవర్ కోసమో చెప్తుంది ఆవిడ. నా గురించి లవర్కి తెలియదు, ఇక్కడ వాళ్ళు ఎవరు నన్ను ఎరగరు, నాకెందుకులని విని విన్నట్టుగా కూర్చున్నారట. అంటే చర్చిలో ఎవరో ఉన్నారేమో, వాళ్ళ కోసం ఆవిడ మాట్లాడుతుందేమో అని అనుకున్నారట. అక్కడ మళ్ళా రెండో మాట ఏంటంటే, ఎవరి కోసమో కాదు, ఈ రాత్రి నిన్ను నేను స్వస్థపరచబోతున్నాను, నీకోసమే మాట్లాడుతున్నాను, దయచేసి నా సన్నిధికి వచ్చి మోకరించు, నేను నిన్ను స్వస్థపరుస్తానని మరలా ప్రవచనం వచ్చిందట. సర్లే 3 నెలల మంచి బాధపడుతున్నాం, నేను 3 నెలల మంచి వీర వెంకట సత్యనారాయణ దేవుని ఆరాధిస్తూ వచ్చాను, నాకేం ఉపశమనం అవ్వలేదు, ఒకవేళ యేసు ప్రభు స్వస్థపరుస్తాను అంటున్నాడు కదా, ఒకవేళ వెళితే ఏం పోయిందా అని యవ్వవా లేచి ఆ కాళ్ళలోకి వెళ్ళి నోరు శుభ్రంగా కడుక్కొని, ముఖం కడుక్కొని, కాళ్ళు చేతులు కడుక్కొని ఇప్పుడు ఎక్కడికి వచ్చారట, చర్చిలోకి వచ్చి మోకరించారట. చర్చిలోకి వచ్చి మోకరించగానే ఈ ప్రవచనం చెప్తున్న ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తల మీద చెయ్యుంచి ప్రార్థన చేస్తుందట. ప్రవచనం చెప్తూ ఉంది. వెంటనే ఎప్పుడైతే అలాగా జరుగుతూ ఉందో ఆయన తల నుండి కింద వరకు ఒక వెలుగు, ఒక అగ్ని ఆయన మీద దిగటం మొదలైందట. ఎప్పుడైతే ఆ అగ్ని అలా దిగుతూ ఉందో ఒక్కసారిగా తనకున్న బాధ అంతా ఏమైపోతుందో తెలుసా, కొంచెం 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 అలాగా మొత్తం అంతా నివారణ అయిపోయి ఆ కుంచేపుట్లోనే ఆయనకి సంపూర్ణమైన స్వస్థత వచ్చిందండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు చెప్పండి, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏం కలిగినోడు? జీవము కలిగిన వాడు అనడానికి ఒక సాక్ష్యాన్ని చెప్పాలని చెప్పాను. నిజమే కదా? ఎందుకంటే అక్కడ తెలియదు మన కోసం, అక్కడ ఎవరు తెలియని ప్రజల మధ్యలో అక్కడ పేరు పెట్టి పిలవడం అంటే దేవుడు ఎంతగా పట్టుకున్నాడో చూడండి, ఎలాగా తన దగ్గరికి ఆకర్షించుకున్నాడో చూడండి. ఎందుకో తెలుసా, అక్కడ వెంకటరత్నం అనేటువంటి ఆయన అక్కడ జనాలకు తెలియకపోవచ్చు, కానీ ఆరాధిస్తున్న దేవుడు ఎరిగను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. వెంటనే ఆయనకి స్వస్థత కలిగింది, ఆయనకు ఆరోగ్యం కలిగింది, లేచి నిలబడి కాళ్ళు దిప్పి చెయ్యి దిప్పి చాలా హ్యాపీగా ఉన్నారట. అబ్బా ఎంత గొప్ప దేవుడు, నాకు ఎంత స్వస్థత వచ్చిందని చెప్పి సంతోషించారట. మరుసటి వారమే ఆయన బ్యాగ్లో బట్టలు ఎట్టుకుని వెళ్ళిపోయి నాకు రక్షణ కావాలని రక్షణ చేసుకున్నారు. ఆ తర్వాత రక్షణ పొందిన మరుసటి వారంలో ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఆ తర్వాత నుంచి ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళకి దేవుడు స్వస్థత ఇవ్వటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ చాలా కాలం అంటే 72 చివరిలో ఆయన ఆ విధంగా స్వస్థత పొందారు. దేవుని పనికి 78లో వచ్చారు. అంటే ఇన్ని సంవత్సరాలు విశ్వాసగానే ఆయన ప్రభు పరిసరలో ముందుకు సాగారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని సమాజంలో దేవుడు నిలిచుంటాడు. ఆయన ఎవరంటే జీవము కలిగిన దేవుడు, అంటే ప్రాణం కలిగిన వాడు, మాట్లాడేవాడు, స్వరమిచ్చి మనతో మాట్లాడేవాడు, మన హృదయాలను ఎరిగినవాడు, మనలను దర్శించేవాడు, మనతో మాట్లాడేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనలను స్థిరపరిచేవాడు మన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, ఎంత గొప్ప దేవుడు అనడానికి మీకు రుజువు ఈ మాట నేను సాక్ష్యం చెప్పాను, ఆయన జీవం గలవాడు అనడానికి. రెండవది చూస్తే, మా అమ్మ పిస్టులు వచ్చి పడిపోయేది. మా అమ్మకి పిస్టులు వచ్చేసి మా చిన్నప్పుడు పొయ్యి దగ్గరే పడిపోయేది, వంట చేస్తా పడిపోయేది. ఎగ్గి అంటిపోద్దో బట్టలు కానీ ఏమైనా వంట చేసినప్పుడు అయ్యి మా నాన్నగారు కొంచెం జాగ్రత్తగా కనిపెడతా ఉండేవారు. గబవ్వా పిస్టులు వచ్చి కొట్టేసుకునేటప్పుడు మా నాన్న గబవ్వా గుడ్లోనూ ఉల్లిపాయ ఎట్టి ఇలా చితగొట్టేసి ఈ గుడ్డతో గట్టిగా చుట్టి పట్టుకుని ముక్కు దగ్గర పెట్టేవారు. ఆ ముక్కులోకి రసం పిండేవారు. అప్పుడు కొంచెంసేపటికి మా అమ్మ లేసేది, లేకపోతే చేతిలో తాళం చేపెట్టి గట్టిగా నొక్కు పెట్టేవారు. అలాగే మా అమ్మ కొంచెంసేపటికి లేచేది. అలాగే మా చిన్నప్పుడు మా అమ్మ పిస్టులు వచ్చి తరచుగా బాధపడేది. పగలు వచ్చేసి రాత్రి వచ్చేసి చాలా కొట్టేసుకునేది అనమాట. మేము చిన్నోళ్ళం బాగా. అటువంటి టైంలో
అప్పటికే మా నాన్నగారు రక్షణ పొందున్నారు. కానీ ఎప్పుడు మా అమ్మని గుడికి రమ్మని కానీ మమ్మల్ని మందిరానికి రమ్మని కానీ ఎప్పుడూ చెప్పలేని పరిస్థితి. కానీ ఒకరోజు మా అమ్మ ఆదివారం బట్టలు కవర్లు ఎట్టుకుని ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? చర్చికి వెళ్ళిపోయి బాప్తిసం తీసేసుకుంది. బాప్తిసం తీసుకుని వచ్చిన మరుసటి రోజు నుంచి మా అమ్మకి ఇప్పుడు దాకా పిచ్చిలు లేవు. నమ్మున వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? అనుభవాలు చెప్తున్నాను, మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే జీవము కలిగిన దేవుడు అంటానికి రుచి. 3 నెలలు ఆ విగ్రహం దగ్గర పడి ఏడిస్తే ఏ విధంగా ఏమి లేదు, రెస్పాండ్ అవ్వలేదు ఆయన. కారణం, ఆయనలో ఏమి లేదు, చలనం లేదు, మాట్లాడే స్వభావం లేదు, నడిచే స్వభావం లేదు. అది విగ్రహం కనుక ఏమీ చేయలేకపోయింది. కానీ ప్రభు అయిన యేసు ఆయన ముట్టారు, స్వస్థపరిచారు. అద్భుతమైన రీతిలో తన కొరకు, తన పని కొరకు బహుబలంగా దేవుడు వాడుకున్నాడు ఆయన్ని. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి మనం వచ్చే స్థలం ఎవరిదో తెలుసా? జీవము గల దేవుని దగ్గరికి వస్తున్నాం. ఇక్కడికి రావటానికి ఎంత బాధ అయిపోతుందో, ఎంత కష్టమైపోతుందో. ఆదివారం రాకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నారు చాలామంది. ఆదివారం రాకుండా ఉంటే బాగున్నాం, శుక్రవారం రాకుండా ఉంటే బాగున్నా అనుకుంటున్నారు. ఏంటో ఇంత బాధ నాకు అర్థం అవట్లేదు. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఇంకా వాక్యం ఎంత బోధించిన ఈ మనుషులకి ఏమి వంటబట్టలేదు. మరి ఇంకెప్పుడు మార్పు వస్తారో నాకు అర్థం కావట్లేదు. అందుకే బ్రహ్మదండ చెట్లు అంటాడు, పందులు ఎదుట ముత్యములు చల్లొద్దు అన్నాడు. పందులు ఎదుటంటే ముత్యాలు అట్టుకెళ్ళి చల్లితే ఏం చేస్తాయంట? ఇలివి వాటి తొక్కేస్తాయంట. ఈనాడు చాలామంది విశ్వాస జీవితాలు ఎలాగున్నాయో తెలుసా? ఆరాధన ఎట్టకపోతే బాగుంది అనుకుంటున్నారు, భిక్ష అయిపోతున్నారు. ఏంటో నాకు అర్థమవుతుంది. ఇవాళ పలానా ఆవిడకి బాగోలేదంట, చచ్చిపోద్దా అనక రేపు శుక్రవారం ప్రార్థన ఉండదు అనేసుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యమో నాకు అర్థం అవట్లేదు చాలామంది. ఏంటి విశ్వాస జీవితం? ఏది మానేస్తున్నాం? బాబు చచ్చిపోను కాడ ఏం తింటాం? చచ్చిపోయింది కదా అని తింటాం మానేచ్చు కదా. తిండి మానరు, టిఫిన్లు మానరు, పలావులు మానరు, ఏవి మానరు. ఏది మానేయాలా? గుడి మానేయాలా, ప్రార్థన మానేయాలా. ఇది ఎక్కడ విడ్డూరమో నాకు అర్థం అవట్లేదు. ఎప్పుడో ఈ జనాల్లో మార్పు వస్తుందో నాకు తెలియట్లేదు. ముగిస్తాను నేను. ఆలోచన చేయండి. దేవుని సమాజం ఇది. ఏ సమాజం? ఈ సమాజంలో ఎవరుంటారు? ఈ సమాజంలో నిలిచుండేవాడు ఎవరో తెలుసా? జీవము కలిగిన దేవుడు. ఎవరండి? జీవము కలిగిన దేవుడు. ఈ జీవము గల దేవుణ్ణి దర్శించడానికి నా జీవము, నా ప్రాణం, నా శరీరం, నా హృదయం ఆనందముతో ఏమేస్తున్నాయి తెలుసా? కేకలు వేస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపాదామి 6 గంటల కంటే 5:30కే పిల్లయ్ రెండని కేకేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. కానీ ఆదివారం ఆరాధనకి ఇదిగో టైం అవుతుంది రెండని కేకేసే వాళ్ళు కనబట్టలేదు. ఆలోచన చేయండి. ఏదంటే నీకు ఆనందం? లోకం అందలి ఆశలు సమస్తము గతించును కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడట. దేవుని చిత్తం, లోకము ఎంత కూడా గతించిపోతాయి. ఏది మనం పట్టుకెళ్ళే పరిస్థితి లేదు. గనుక నా ప్రియ సహోదరులరా, దేవుని సన్నిధి ఎడల మనకేం కావాలి తెలుసా? ఆసక్తి మనకి కావాలా. కాబట్టి ఆయన ఎవరు అనంటే జీవము కలిగిన దేవుడు. ఇంకా ఏమన్నాడు తెలుసా? మన కీర్తనలో మనం చూస్తే అక్కడ ఏమంటాడు తెలుసా? దేవుని సమాజములో దేవుడు నిలిచుంటాడు. చూడండి ఎవరికి తీర్పు తీరుస్తున్నాడు? తీర్పు ఎవరికి తీరుస్తున్నాడు? 6వ వచనం కాడికి వచ్చారా? మనం ముగిందాం. చూడండి మీరు దైవములనియు, మీరు అందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే మీకు సెలవిచ్చాను. ఎవరంట? మీరు దైవములు.
మనుషులు దైవములు ఎలాగవుతారు? దేవుడు చేసిన మనుషులు, మనుషులు చేసిన దేవుళ్ళు. ఇప్పుడు మనుషుల్ని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఆయన ఎవరు? దేవుడు. ఇప్పుడు మనుషులు ఎవరిని చేస్తున్నారు? దేవుళ్ళని చేస్తున్నారు. కాబట్టి దేవుళ్ళు అనబడిన వారికి మనుషులు ఎవరు? దైవములు అంటే ఎవరు? మీరు దైవములు అంటే ఎవరు? మనుషులు చేస్తున్న దేవుళ్ళందరికీ మనుషులే ఎవరో తెలుసా? దైవములు. కానీ అజ్ఞానం చేత మనుషుడు దేవుడా దేవుడని ఆనుకొలుస్తున్నాడు, కానీ దేవుడు అన్నబడినవాడే మనుషుని కొలాలంట. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేను మీకు సెలవిస్తున్నాను. ఏమండి, ఈ తోవంట వెళ్ళిపోయేటువంటి ఒక ఆయన ఆఫ్ చేసి నానంటే మనతో మాట్లాడతాడా? ఒప్పుకుంటాడా? పోనీ ఎవరినైనా అమ్మ అంటే ఒప్పుకుంటుందా? అంటదా? ఒప్పుకుంటుందా? పోనీ వీళ్ళు నా పిల్లలని చెప్పి ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఆలోచన చేయండి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? మీరందరూ సర్వోన్నతుని కుమారులు. ఎలాగయ్యాం సర్వోన్నతుని కుమారులు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము చూడండి. తన్ను ఎందరూ అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు దేవుడు వారికి ఏమిచ్చాడట? అధికారం అనుగ్రహించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు మనందరం, మన తల్లిదండ్రులు వేరు, మనం వేరు యొక్క తల్లిదండ్రులు పిల్లలం మనం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి తండ్రి అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, మీరందరూ నా కుమారులు అంటున్నాడు. అంటే మనల్ని బిడ్డలుగా దేవుడు ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడు. మన బిడ్డలుగా ఆయన ఒప్పుకుంటున్నాడు. మనం ఆయన బిడ్డలమని చెప్పి ఆయనే సెలవిస్తున్నాడు. ఇదిగో మీరందరూ నా కుమారులు, మీరందరూ సర్వోన్నతుని కుమారులు. అంతేకాదు, ఎందరూ తను అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు దేవుడు వారికి ఏమిచ్చాడట? అధికారం అనుగ్రహించాడు. ఇప్పుడు మనందరం ఎవరో తెలుసా? దేవుని పిల్లలం అని ఎవరు ఒప్పుకుంటున్నారు? ఎవరు ఒప్పుకుంటున్నారు? దేవుడు ఒప్పుకుంటున్నాడు. ఆయన ఒప్పుకోకపోతే ఆయన పిల్లలం కాబడలేం. మనందరం ఎవరమని ఒప్పుకుంటున్నాడు ఆయన? మీరందరూ నా పిల్లలు అని దేవుడే ఒప్పుకుంటున్నప్పుడు ఇప్పుడు మనం ఎవరి పిల్లలం అయిపోయాం? ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి. ఆయన ఒప్పుకోకపోతే మనం ఆయన పిల్లలం కానేరం. కనుక దేవుడు ఒప్పుకుంటున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడు దేవుడు? మనం దేవుణ్ణి అంగీకరించాం కాబట్టి, దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి, దేవుడని ఒప్పుకున్నాం కాబట్టి, దేవుడని విశ్వసించాం కాబట్టి, దేవుడని నమ్మి రక్షణ పొంది సంఘములో చేర్చబడి సహవాసములో ముందుకు సాగుతున్నాం కాబట్టి మనం ఆయన ఒప్పుకున్నాం కనుక ఆయన మనల్ని ఆయన పిల్లలను ఒప్పుకుంటున్నాడు. ఆయన గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. 2వ కీర్తన 7వ వచనంలో అంటాడు, ఇదిగో కట్టడం నేను ఎవరిస్తానో, యెహోవా నాకు ఇలా సెలవిచ్చాను, ఇదిగో నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్నేం చేసుకున్నాను? నేను నిన్ను కన్నాను. నన్ను అడుగు, జన్మల నీకు స్వాచ్ఛముగాను భూమిని దిగంతముల వరకు నీకు ఎలాగిస్తాను? సొత్తుగా ఇస్తాను. నన్ను అడుగు, జన్మలను నీకు స్వాచ్ఛముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను అన్నాడు. ఎందుకు ఇస్తానంటున్నాడు? నీవు నా కుమారుడు. ఎవరు? నీవు నా కుమారుడు కాబట్టి నన్ను అడుగు, నీకు ఇస్తాను. నన్ను అడుగు, నీకు ఇస్తాను. ఏ బిడ్డనైతే ఏ తండ్రి కన్నాడో ఆ కన్న తండ్రికి ఆ బిడ్డ మీద రెస్పాన్స్ ఉంటుంది, బాధ్యత. వాడికి ఏది కావాలో ఇవ్వవలసిన బాధ్యత ఆయనకు ఉంటుంది. కాబట్టి తండ్రి అంటాడు, నేను నిన్ను కనుక్కున్నాను. నిన్ను ఏం చేసుకున్నాడంట?
కన్నాను, ప్రసవ వేదన పడి మరీ కన్నాను అంటున్నాడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగు, నీకేం కావాలో. జన్మలు నీకు కావాలా? భూమి కావాలా? ఆస్తి కావాలా? ఐశ్వర్యం కావాలా? మేడలు కావాలా? జ్ఞానం కావాలా? తెలివి కావాలా? నీకేం కావాలో నన్ను అడుగు, నీకు ఇస్తానన్న దేవుడు నమ్మదగినోడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నన్ను అడుగు, జనములను నీకు స్వాచ్ఛముగాను, భూమిని దిగంతముల వరకు నీకు ఎలాగిచ్చేస్తానన్నాడు? సొత్తుగా ఇస్తానన్నాడు. నీకేం కావాలో ఆయన అడగాలి. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను, నేను ముగిస్తాను. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను చిన్న వయసులో దావీదు తర్వాత యెరూషలేము దేశానికి రాజుగా పట్టాభిషేకము చేయబడ్డాడు. చిన్నవాడు కాబట్టి యెరూషలేం పట్టణం చాలా పెద్దది, దాని నిండా ప్రజలు ఉంటారు. వాళ్ళందరిని చూసేటప్పటికి సొలొమోనుకి ఏమేసిందట? భయమేసిందట. అయ్యి బాబు, ఇంత గొప్ప జనాన్ని నేను ఎలా నడిపించగలను, ఎలా చేయగలను అని చెప్పి అనుకుని ఆ రాత్రి 1000 దహన బలి పశువులను అర్పించాడట. అర్పించి యెహోవా సన్నిధిలో ఒకే ఒక మనవి చేసుకున్నాడు. దేవుని అడుగుతున్నాడు. ఏమని అడిగాడు? ఇంత గొప్ప జనమైనటువంటి ఈ జనానికి న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి వీళ్ళందరికీ న్యాయము తీర్చినట్లుగా నాకు వివేకము గల హృదయము దయచేయము. ఏమని చేశాడు? నాకు వెండి కావాలయ్యా, బంగారం కావాలయ్యా, ఆస్తి కావాలయ్యా, శత్రు ప్రాణాలు కావాలయ్యా, మంచి బంగ్లా కావాలయ్యా. ఏమని అడిగాడా? ఇంత గొప్ప జనమైనటువంటి జనానికి న్యాయము తీర్చున్నట్లుగా వివేకము గల హృదయాన్ని నాకు ఇమ్మని అడిగాడు. ఏం చేశాడు దేవుడు? సొలొమోను చేసిన ప్రార్థన ఆయనకి అనుకూలమైందట. ఎందుకు అనుకూలమైంది? ఎందుకు ఇష్టమైంది? శత్రు ప్రాణం అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, మేడలు అడగలేదు, మిద్దులు అడగలేదు. కేవలం ఏమడిగాడు తెలుసా? ఈ ప్రజలందరికీ న్యాయము తీర్చగలిగేటువంటి వివేకము కలిగిన హృదయం కావాలా. ఏం కావాలా? వివేకము కలిగిన హృదయం, జ్ఞానము కావాలి నాకు, అది దయచేసి చాలు అన్నాడు. అంతే. ఈ ప్రార్థన దేవునికి అనుకూలమైన గనుక చదవరా, దేవుడు అతనికి ఎలాగ సెలవిచ్చాడట? శత్రు ప్రాణమైనను అడగక అడిగితివి, ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ఇదిగో వివేకము గల హృదయము నీకు ఇస్తున్నాను. ఇదిగో ఇంత పూర్వీకుల్లో కానీ ఇప్పుడు కానీ నీ వంటి వాడు ఎవడు ఉండడు. ఇదిగో నువ్వు ఐశ్వర్యమైనను ఘనతలైనను అడగకపోయినను ఇవన్నీ కూడా నీకు ఇస్తున్నాను. చూడండి ఎవరుండరు? నీలాంటి రాజు ఒక్కడు కూడా ఉండడని. దేవుడు ఒకటి అడిగితే అన్నిటినీ కూడా సమృద్ధిగా సొలొమోనుకిచ్చి సొలొమోనుని దేవుడు ఆశీర్వదించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఇప్పుడు ఎవరిని అడగాలి? నీకేం కావాలన్నా? మనం ఎవరం? నేను ముగిస్తున్నాను. మనం ఎవరం? దేవుని పిల్లలం. దేవుడు తన పిల్లలుగా చేసుకున్నాడు. దేవుడు తన కుమారుడుగాను కుమార్తెగాను మనల్ని చేసుకున్నాడు. మనల్ని కన్నానని చెప్తున్నాడు. మిమ్మల్ని కనుక్కున్నానంటాడు. మరొక చోట అంటాడు, నేను విలువైన రక్తమునిచ్చి నేను మిమ్మల్ని కొన్నానంటాడు. కొన్నాడట. ఎక్కడి నుంచి కొనుక్కున్నాడండి ఆయన. ఏం దారబోసి? రక్తమును దారబోసి కొనుక్కున్నాడట. విలువైన రక్తము చేత నేను మిమ్మల్ని కొన్నాను, మీరు నా సొత్తు అంటాడు. ఎవరి సొత్తు? కొనుక్కున్న తర్వాత ఎవరిది అవుతుంది? ఈ పెన్ను కొనుక్కున్నాను నేను. ఎంత ఉంటుంది అంటారు ఈ పెన్ను? ఎగ్జాంపుల్గా చెప్పండి, మీరు ఎంత ఉంటుంది? చాలా గోల్డ్గా కనపడుతుంది కదా, అందంగా కనపడుతుంది కదా. ఎంత ఉంటుంది ఇది? చెప్తే ఆశ్చర్యపోతారు. మీరు ఎంత అనుకున్నారు చెప్పండి ఒకసారి.
మీరు కొనుక్కుంటారు కదా పెన్లో అండి అనుకుంటున్నారు. 100 అంటుంది ఆవిడ. మీరు నువ్వే అనుకుంటున్నా. నేను ఈ పెన్ను చూసిన ఈ పెన్ను కావాలన్నాను. ఎంత ఉంటుందో అనుకుని ఆ పెన్ను ఎంత అన్నాను. మీకు కావాలన్నాడు. నాకు కావాలన్నాను. 10 రూపాయలే ఉన్నాను. ఎంత ఇది? 10 రూపాయలండి. నాకేమనిపించింది తెలుసా? 70-80 ఉంటుంది అనుకుని ఆ పెన్నే ఉండి నాకు అన్నాను. మీకు కావాలా అన్నాడు. అవునండి అన్నాను. ఎంత అన్నాను. 10 రూపాయలే ఉన్నాను. ఎంత అనుకున్నారు ఇది? అంటే ఎంత ఎట్టు కొనుక్కున్నా ఇది ఎవరిదే? నాది. ఎవరిదే? నాది. ఇది ఎవరిదే? ఈ సొత్తు నాది. నేను ఏం చేసుకున్నాను? వెళ్ళిచ్చి ఏం చేసుకున్నాను? కొనుక్కున్నాను. ఇప్పుడు నిన్ను నన్ను దేవుడంట ఏం దారబోసి, మీ పిల్లలు నీ మాట అన్నప్పుడు అంటారు కదా, నవమాసాలు మోసి రక్తం దారబోసి ఏం చేసుకున్నాను? కన్నాండ్రా నా కొడక, ఈ అల్త అంతావంటరని తిడుతున్నామని ఒక ఆవిడ. అంటే ఏం చేస్తున్నాడో, తన్నుతునే పరిస్థితికి వచ్చేటప్పటికి తను ఎంత కష్టపడి కన్నదో, ఎంత కష్టపడి పెంచిందో, తన బాధ అంతా కూడా ఏమైపోతుందో తెలుసా? బయటకు వచ్చేసి వేడిచే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. నిజమే, మన తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను కూడా ఎక్కడి నుంచి కొనుక్కున్నాడు తెలుసా? సైతాను బంధస్తాల కింద మనం చిక్కబడిపోయినప్పుడు మనలను కొనడానికి కొరకు ఏం దారబోసాడు తెలుసా? విలువైన రక్తమును దారబోసాడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ రక్తము చేత మనల్ని ఏం చేసుకున్నాడు తెలుసా? కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కోవాల్సి వచ్చింది? ఆదాము అవ్వల గురించి మీకు ఒక వివరణ ఇచ్చేసి ముగిస్తాను. ఎందుకు కొనుక్కున్నాడో తెలుసా? ఆదాము అవ్వలు దేవుని చేత నిర్మించబడిన వారు, దేవుని చేత సృష్టించబడిన వారు. దేవుడు వాళ్ళని ఏదోను తోటలో పెట్టాడు. ఆదామును మట్టితో బొమ్మను చేసి ఆ బొమ్మ నాసికారంధ్రములో నుంచి దేవుడు గాలిని ఊదినప్పుడు నరుల్లోనికి ఏమొచ్చింది? జీవాత్మ వచ్చింది. కానీ ఆదాముకు ఆ తోట అంతటి మీద అధికారం ఇచ్చాడు. ఆ తోటలో ఉన్న పక్షులు, జంతువులు, జలసరాలన్నిటికీ పేర్లు పెట్టి అధికారం కూడా దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఈ పక్షులకి, జంతువులకి, వీటికి పేర్లు దేవుడు ఎట్టలేదు. ఎవరి చేత పెట్టించాడు? ఆదాముకు ఎదురుగుండకున్నది ఏదనిపిస్తే అదే పేరు పెట్టాడు. అదే కలిగిందంట దానికి. ఆదాముకు ఆ వివేకాన్ని దేవుడిచ్చాడు. అలా పేర్లు పెట్టిన తర్వాత రాత్రి చూస్తే సాయంకాలపు వేళ దేవుడు వచ్చేటప్పటికంటే ఏదో పడేసుకున్న వాళ్ళకి బాధగా ఉన్నాడట. మనం కూడా అప్పుడప్పుడు గుళ్ళో ఉన్నా కూడా ఏదో పడేసుకున్న వాళ్ళకి ఎదురోమంటుంటాం కదా. ఏంటి ఇలా ఉన్నారనిపిస్తూ ఉంటుంది. వాక్యం చెప్తాను కానీ ముఖం గమనిస్తూ ఉంటే ఏంటి వీళ్ళకి బాధగా ఉన్నారు, అయ్యో ఏంటి పరిస్థితి అంట, ఏదైనా ప్రాబ్లమా అనిపిస్తూ ఉంటుంది నా మనసు. అలాగే ఆదాము నా సాయంకాలపు వేళ చూసేటప్పటికంటే దేవుడికి ఏంటి ఆదాము ఇలా ఉన్నాడా అని ఒక్కసారి అలా దృష్టిస్తే ఆదాము బాధపడుతున్నాడట. ఏంటి బాధ? అన్ని జతలుగా వచ్చాయే, నేను ఒక్కడనే ఉన్నానే, నాకంటూ సహాయం ఎవరు లేరు. ఒక అన్న లేడు, తమ్ముడు లేడు, తండ్రి లేడు, అమ్మ లేదు అన్నట్టుగానే ఏం పడుతున్నాడు తెలుసా? ఫీల్ అయ్యాడట, బాధపడుతున్నాడు. మనసును ఎరిగిన దేవుడు ఏమెరిగినాడు? ఆయన ఎవరు అంటే పైరూపమే కాదు, మనస్సును కూడా ఎరిగినోడు కనుక ఆదాము మనసును ఎరిగి ఒంటరిగా ఉన్నానని చింతపడుతున్నాడని చెప్పి సాటి ఆయన సహాయం ఆదాముకి కావాలని చెప్పి దేవుడు ఆలోచించుకుని వెంటనే ఆదాము కంట గాఢ నిద్ర కలగజేశాడట. ఏ నిద్ర? గాఢ నిద్ర కలగజేసి ఎముక తీశాడట. అంటే ఏదోను తోటలో మొదటి సంతానమైనటువంటి ఆదాముకి దేవుడు ఏదోను తోటలో ఏం చేశాడు తెలుసా? సర్జరీ చేసి ఏం తీశాడు? ఎముక తీసి ఎముకను అట్టుకొచ్చి స్త్రీనిగా నిర్మించాడు. ఇప్పుడు చెప్పండి, ఆదాము మట్టి, అవ్వమ్మ ఎవరు? ఎముక. ఏది గట్టి అండి? మీరు కుదంతా బుడుబుడు దుక్కలు చేయరంటే వెంటనే కరిగిపోతారు మీ ఆయన, కానీ మిమ్మల్ని కరిగించలేరు. ఆడవాళ్ళని ఏం చేయలేం, అసలు కరిగించలేం. వాళ్ళు అన్నదే నెగ్గాలంతే. వాళ్ళు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే, 4 కాళ్ళు అంటే 4, వాళ్ళు అంటుకున్నదే ఇంకా ఏదంటే అదే. వెళ్ళొద్దంటే మానేయాలి.
ఎల్లంటే వెళ్ళాలి, అంత అలా ఉంటారు కదా, కరిగించలేం. ఎందుకని? కొంచెం వీళ్ళు గట్టి, మట్టితో చేయబడ్డ వాళ్ళు కాదు. దేంతో చేయబడ్డారు? ఎముకతో చేయబడ్డారు. ఓకే, ఏదేమైనా దేవుడు తీసుకొచ్చి ఆదాముకు సాటి అయిన సహాయం ఇచ్చాడు. వెంటనే ఆదాము ఏమన్నాడు తెలుసు? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. ఇది ఎలా తెలిసింది అతని ఎముకని? మీకు తెలుసా? అంటే ఆదాముకి ఎముక, తన ఎముకని ఎలా తెలిసింది? మీకు తెలుసు, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి తెలుస్తుంది. ఆపరేషన్ అంటే మొత్తం మనకి ఎక్కడ చేస్తున్నారో కోతున్నారో నొప్పి తెలియదు, కానీ వాళ్ళ మాటలు, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ మనకు తెలుస్తాయి కదా. తెలియవా? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్నీ నాకు తెలుసు. కళ్ళకి ఏంటంటే ఇలా ఇలా కడేశారు వాళ్ళు, మనకేం చూడ్డానికి లేదంతే. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంతా అన్నీ తెలుసు అండి. అంటే పక్కనే ఎముక తీశారు, ఇక్కడ ఎముక తీస్తున్నట్టు కూడా ఆదాముకి తెలిసింది. అంటే నిద్ర అంటే గాఢ నిద్రలో ఉన్నాడు, కానీ ఏం జరిగిందో తెలుసు కనుకనే వెంటనే ఏమన్నాడు? అవ్వమని అంటున్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారీ అనబడినని ఆమెను ఎత్తుకున్నాడు. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. వీళ్ళిద్దరిని దేదోని తోటలో పెట్టిన తర్వాత దేవుడు వాళ్ళతో ఏం చెప్పాడు? ఈ చెట్ల పళ్ళన్నీ మీరు తినండి. ఈ తోట మధ్యలో ఉన్నటువంటి 2 చెట్లు ఉన్నాయి. ఒకటి జీవవృక్ష ఫలం, రెండవది మంచి చెడులు తెలియజేసే వృక్షఫలం. మనకి కొన్ని చెట్లు మన చుట్టూ ఉంటాయి, ఆ చెట్టు ఏంటో మనకు తెలీదు. కొండసెలవు ఉందా? ఎద్దుని మింగేసి అలాగొచ్చంట ఒక ఆకు 4 ఆకులు కొరుక్కుని ఒక చెట్టుని ఆకులు తింటుందట. ఆకులు తినగానే ఆ పొట్టలో ఉన్న ఎముకలన్నీ పటపటా అరిగిపోతాయట. అంటే ఎముకలను సైతం కూడా అరగొట్టేటువంటి దమ్ము దేనికి ఉంది? అక్కడ ఆకులు చెట్టుకుంది, అది మనకు తెలియదు. అలాంటి ఆకుకూర కొండ సెలవుకి తింటాం చూసి ఒకడు సిట్సెరువు గొట్లు వాళ్ళ ఆవిడకి హేడంటే అట్టుకొచ్చి అక్కడ గోపి అని అతను ఉండేవాడు, వాళ్ళ నాన్న చెప్పేవాడు, నాకు చెప్పాడు ఒకసారి. వాళ్ళ ఆవిడకి అయితే ఆవిడ ఎముకలన్నీ అంటే ఏమైపోయింది తెలుసా? కరిగిపోయి అంట, తోళ్ళు ఒకటి అలాడాయంట. అంటే ఒక చెట్టు యొక్క ప్రభావం ఎంతో మనకి తెలియదు, దేవుడికి తెలుసు కనుక అన్నాడు అక్కడ, ఒరే ఆ మధ్యలో ఉన్న 2 చెట్లు, అది ఒకటి జీవవృక్ష ఫలం, ఇంకొకటి మంచి చెడులు తెలియజేసే, చూసారా, మంచి చెడ్డ తెలియజేసే వృక్షఫలం అంట. ఆ పండు తింటే మంచి చెడ్డ తెలుస్తుంది. ఈ పండు తింటే ఇంక చచ్చిపోడాడు, జీవం ఉంటుందంట, ఎప్పుడు నిత్యము జీవిస్తాడు. ఆ చెట్లు ఉంటాయని మనకు తెలుసా? మన చుట్టూ చాలా చెట్లు ఉంటాయి, ఆ చెట్లు ఏంటో మనకు తెలియదు, పీకి పడేస్తూ ఉంటాం. ఒకసారి ఈ వనమూలికలతో వైద్యం చేసేవాడు చూపిస్తూ ఉంటాడు, యూట్యూబ్లో వాళ్ళు పెడతా ఉంటారు. ఒక ఆకు ఈ ఆకు తింటే ఇలాగుంటుంది, ఈ ఆకు తింటే ఇలాగని చెప్పి దానికోసం చెప్తూ ఉంటారు. అది చెప్పినప్పుడు మా ఇంటికాడ మొన్న మొక్క లాగేసాను అనుకున్నాను నేను. మళ్ళీ వెళ్ళి ఆ మొక్క చూసి ఇది అదే ఒకటేనని చూశాను నేను. నిజం ఒకటే, కానీ అంత విలువైన మొక్క అని నాకు తెలియదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి, ఆ చెట్టు పండు తినొద్దురా, ఈ చెట్టు పండు తినొద్దు, తింటే మీరు ఏమైపోతారన్నాడు? చస్తారన్నాడు కదండి. ఇప్పుడు ఏం చేసింది అవ్వమ్మ? ఏదైతే తినొద్దన్నాడో అది తినటానికి ప్రయత్నం చేసింది. ఎవరి మాటను బట్టి? అంటే దేవుని మాటకి విలువ ఇవ్వటం మానేసి సాతాను మాటకి ఏమిచ్చింది తెలుసా? అవ్వమ్మ విలువిచ్చింది. సర్పం అంటుంది, మీరు సావనే సావరు, దేవుని కంటే గొప్పోళ్ళు అయిపోతారు అన్నది. అందుకని వెంటనే దేవుడి కంటే మేము గొప్పోళ్ళం కాకూడదా, అందుకు దేవుడు తినొద్దన్నాడు అనుకుని కోపగిచ్చుకుని ఏం చేసింది? పండు తినేసింది. అంటే పండు తినేదనమన ఆమె నేత్రములు ఏం చేయబడ్డాయని ఉంది? తెరవబడ్డాయి. అంటే ఏమొచ్చింది? ఆమెలోనికి పాపం అనేది వచ్చింది. ఎలా వచ్చింది పాపం? ఆజ్ఞ అతిక్రమం. దేవుడేమో తినొద్దన్నాడు, ఆవిడేమో తిన్నది. సర్పమేమో తినమంది. ఎవరి మాటకి విలువిచ్చింది?
సర్పం మాటకి ఇలువిచ్చింది. అంటే ఇప్పుడు దేవుడు తినొద్దన్న దానికంటే తినమన్న దానికి ఇలువిచ్చి ఆ పండు తినేయటం వల్ల ఆజ్ఞను ఏం చేసింది? అతిక్రమించింది. ఆజ్ఞ అతిక్రమం ఏమైంది? పాపమైంది. పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. ఇప్పుడంటే ఈ మనుషుడు ఎవరు సంబంధం అయిపోయాడు? ఎవరు సంబంధం అయ్యాడు? సాతాను సంబంధం అయిపోయాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? వీళ్ళు ఇంక నా మాట వినలేదు కనుక నా తోటలో వీళ్ళు ఉండటానికి ఏర్లేదని మెడ పట్టుకుని ఏదో అని తోటలో నుంచి ఆదాము అవ్వను ఎక్కడికి గెండేశాడు? బయటికి గెండేశాడు. అంతే కదా. మా ఊరిలో కుర్రోడు మన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని చెప్పి పిల్లల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాడని చెప్పి ఎస్ఐ గారు ఫోన్ చేశారు. ఎస్ఐ గారు ఫోన్ చేస్తే వెళ్ళారు. అందరూ వెళ్తే ఏమన్నాడు తెలుసా? ఏండి, నా మాట కాకుండా నా ఇష్టం లేకుండా ఇటు చేసుకున్నాడు కాబట్టి ఇవాళ నుంచి వీడికి నాకు ఏ సంబంధం లేదు, నా కొడుకు చచ్చిపోయినోడితో సమానం అనేసి వచ్చేసాడు ఆ తండ్రి తల్లిని. అంటే ఏమైపోరు, ఇంకా నాకేమో ఆడితోటి మాకు సంబంధం లేదని గెంటేశారు. ఇప్పుడు పిల్లగలిగిన వాళ్ళు ఏమన్నారంటే మా ఇంటికి తీసుకెళ్ళిపోతామండి అని ఆయన ఏం చేశారు? వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోరు. ఇప్పుడు వీళ్ళు ఎవరి సంబంధం అయిపోడు? ఏమండి, మీకు అర్థం అవడం కూడా చెప్తున్నాను. ఎవరు సంబంధం అయ్యాడు? అత్తోరు సంబంధం అయిపోయాడు. భార్య వైపుకి వెళ్ళిపోయాడు. తండ్రి ఏం చేశాడు? నాకు అక్కర్లేదని విడిచిపెట్టి వచ్చాడు. ఎందుకని? నా మాట కాదనుకున్నాడు. నా ఇష్టం కాకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు కాబట్టి నాకు ఏ సంబంధం లేదు, చచ్చిపోయాడు అనుకుంటానని రాసిచ్చాడు కాగితం. వచ్చేసాడు. ఒక 4 సంవత్సరాలు ఇంటికి ఆ ఇంటి మీద ఆలత కదా పగ, చాలా కోపంగా ఉంటారు. అలాగే ఉంటే ఓ రోజుని ఆ కుర్రోడు ఇక్కడ ఉండలేదు, భార్యను తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయాడు. ఆ కుర్రోడు ఉన్న ఊరు ఎవరన్నా వెళ్ళారని తెలిస్తే మెదలకొండల అమ్మ వచ్చి మా పిల్లోడు కనిపించాడా అని. ఎందుకని? ఏంటిది? తల్లి ప్రేమ అండే. మా పిల్లోడు కనిపించాడా, ఎలాగున్నాడు, బాగున్నాడా అని అడిగేది. కనపడ్డా కూడా కనబడలేదని చెప్పేవారు, ఎందుకంటే తిడతాదేమో అని. రాను దేవుని వాళ్ళ ప్రేమ ఏమైంది? ఎక్కువైంది. ఆ కుర్రోడు ఆ మెదలకొండకు వచ్చి ఎక్కడో దిక్కు నుంచి వాళ్ళ అమ్మ నాన్న చూసి వెళ్ళిపోయేవాడు. వీళ్ళకి తెలియదు వచ్చినట్టు, ఆడు మెదలకొండగా చూసి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఏ ప్రేమ ఇది కదండి. తండ్రి అయిన దేవుడు పిల్లల్ని గెంటేశాడు బయటికి, కానీ వీళ్ళని మళ్ళా తిరిగి ఎలాగైనా తన దగ్గరికి తీసుకోవాలనంట ఏం చేశాడు తెలుసా? మొదట న్యాయాధిపతులను పంపించాడట. ఎక్కడికి? ఎవరి దగ్గరికి? పిల్లల దగ్గరికి. రే, దేవుని మాట వినలేదు మీరు, అందుకే దేవుడు మిమ్మల్ని గెంటేశాడు, ఇది ఎక్కడైనా మీరు ఎలా నడుచుకోండి అలా నడుచుకోండి అని న్యాయాధిపతులు వచ్చి ఏం చేశారు? వీళ్ళకి చక్కని మాటను బోధించారు, వినలేదట. తర్వాత ఎవరిని పంపించాడు? ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలు వచ్చి ప్రవచనాలు చెప్పారు. అరే బాబు, ఇదిగో దేవుడు ఇలా చెప్పమన్నాడు మీకు, మీరు దేవుని మాట వినలేదట, దేవుని మాటను వినకపోవటం వల్ల దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేశాడు. ఇదిగో దేవుని దగ్గరికి వస్తే దేవుడు మళ్ళీ మిమ్మల్ని ప్రేమిస్తానంటున్నాడు, దీవిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇదిగో దేవుని మాట వినండి అని ప్రవక్తలు వచ్చి ఏం చేశారంట? ప్రవచనాలు చెప్పారట. కానీ ప్రవచనాలు చెప్పే ప్రవక్తల మాట విన్నారా? వాళ్ళని కూడా కొట్టి చంపారట. తర్వాత ఎవరు వచ్చారు? రాజులను పంపించాడట. రాజులు వచ్చారు. రాజులు తమ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళని సరైన మార్గంలో నడిపించాలని ప్రయత్నం చేసిన వాళ్ళ మాట కూడా, రాజుల మాట కూడా ప్రజలు వినలేదట. మరి న్యాయాధిపతులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, రాజులను పంపించాడు. ఎందుకని పంపాడు వీళ్ళందరినీ? ఏండి, ఎందుకు పంపాడు? అర్థం అవ్వలేదా? నేను అస్సలు బైబిల్ తెరకుండా చెప్తున్నాను, గమ్మున ఒక మాట చెప్పి ముగించేద్దామని తెరలేదు. ఒకసారి ఆలోచించండి, ముగిస్తున్నాను. ఎందుకు అంతమందిని పంపించాడు? తండ్రి ప్రేమ. పిల్లలు ఏమైపోయారు? దూరం అయిపోయారు. ఏదో రకంగా ఎవనొకరిని పంపించి వాళ్ళని ఎలా తెచ్చుకోవాలా? మళ్ళా నా దగ్గరికి తెచ్చుకోవాలని ప్రేమ. కానీ అవ్వలేదు. వాళ్ళు మళ్ళా తిరిగి నా దగ్గరికి తెచ్చుకోవాలంటే ఏం చేయాలా? ఇప్పుడు సాతాను కబంధస్థాల కింద ఉన్నారు వీళ్ళు. సాతాను కబంధస్థాల కింద బయటికి తీసుకురావాలంటే ముందు సాతాను తలను ఏం చేయాలా? తలను చితకి తొక్కాలా. అప్పుడు ఏం చేశాడంటే తెలుసా? తండ్రి, ఒరే బాబు, వీళ్ళెవరు మాట వింటలేదు,
నువ్వే వెళ్ళాలా, వాళ్ళ మధ్యలో ఉండాలా, వాళ్ళ కొరకు నువ్వు వెళ్ళాలా, వాళ్ళ కొరకు నువ్వేం చేయాలి తెలుసా? ప్రాణాన్ని పెట్టాలి, వాళ్ళ కొరకు రక్తాన్ని కార్చాలి అని తండ్రి తన కుమారునికి ఇతిబాధ చేసి ఆ కుమారునంట ఈ లోకానికి పంపించాడు. ఆయనే యేసుక్రీస్తు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ఏమి వెళ్ళగా చెల్లించాడు? ఆయన వచ్చి ఏం చేశాడు? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు, నాగల చాలు వాళ్ళ దేహము దున్నబడ్డది. ప్రాణాన్ని ఏం చేశాడు తెలుసా? బలిగా పెట్టాడు. తన దేహంలో ఒక రక్తపు బొట్టు కూడా లేకుండా ఏం చేశాడు తెలుసా? కాచేశాడు. అంటే ఇప్పుడు ఏం పెట్టి కొనుక్కున్నాను అంటున్నాడు? ఇప్పుడు యేసుని నమ్ముకున్న వాళ్ళందరినీ ఏమెట్టి కొనుక్కున్నాడు? ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, ప్రాణాన్ని పెట్టి కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కోవాల్సి వచ్చిందంటే వీడు ఎవరి చేతిలో ఉన్నాడు? సైతాను చేతిలోకి వెళ్ళిపోయాడు. సైతాను చేతిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి మళ్ళా అన్ని తిరిగి తెచ్చుకోవడానికి యేసయ్య ఈ లోకానికి కుమారుడుగా వచ్చి ప్రాణాలను బలిగా పెట్టి రక్తాన్ని కార్చి ఏం చేసుకున్నాడు తెలుసా? మనలను కొనుక్కున్నాడు. ఇప్పుడు మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. యేసు రక్తములో కడగబడే వాళ్ళందరూ కూడా యేసు రక్తము ద్వారా ఏమయ్యేవారో తెలుసా? కొనబడిన వారము. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మనల్ని కన్నాడు. రెండవదిగా మళ్ళీ ఏం చేసుకోవాల్సి వచ్చింది? కొనుక్కోవాల్సి వచ్చింది. కనుక్కున్నవాడు మాట వెనకపోవటం వల్ల బయటికి గెంటినందుకు దూరం అయిపోవడం, మళ్ళీ ఆడి మీద ఉన్న ప్రేమ చెప్పుని తిరిగి దగ్గరికి తెచ్చుకోవడానికి ఏమి ఇవ్వాల్సి వచ్చింది? డబ్బులు లేక మన దగ్గర ఉన్నది అటుకెళ్ళి తాకటెడతాం. మన దగ్గర డబ్బులు కలిగిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? ఎట్టిన దానికి రెట్టింపిచ్చి ఆ వస్తువుని ఏం చేసుకుంటాం? తెచ్చుకోమా? ఇప్పుడు ఎవరు తాకట్లు ఎట్టుబడి లేరు, కానీ మా చిన్నప్పుడు అందరూ ఇత్తడి గలాసులు, ఇత్తడి గిన్నెలుండి బొడ్డు గిన్నెలు మా ఇంట్లో అయ్యి, తర్వాత బిందులు, పాత్రలు ఏమి ఎడుతుండేవారు? తాకడెట్టేవారు అమ్మా. అది తాకడెట్టేవారు. 20 రూపాయలకి, 30 రూపాయలకి, 50 రూపాయలకి పాత్రలు తాకడెట్టేవారు. ఇప్పుడు అవి ఎవరి ఇంట్లో కనబట్టలేదు అనుకోండి. అంటే ఏమి లేక కాబట్టి ఇప్పుడు మళ్ళా తెచ్చుకోవాలంటే ఏం చేయాలా? మనం తెచ్చుకోవాలంటే ఆ వస్తువుని ఏం చేయాలా? వెళ్ళిచ్చి ఎక్కువ ఇచ్చి మనం తెచ్చుకోవాలి. వాడు ఇచ్చిన దానికంటే వడ్డీ ఇవ్వాలా. ఆడు ఎంత కట్టాడో అంత రేటు కట్టి మనం ఆ డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు సాతానికి ఏమిచ్చారు తెలుసా? వెలను చెల్లించారు. ఎలా చెల్లించారు తెలుసా? రక్తము, ప్రాణం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి విలువైన రక్తము చేత మనల్ని కొనుక్కున్నారు. ఇప్పుడు మనం అందరం ఎవరి సొత్తు తెలుసా? దేవుని సొత్తు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి దేవుని పిల్లలం. అందుకే ఆయన అంటున్నాడు, మీరందరూ సర్వోన్నతుని కుమారులు. ఇదిగో నేను సెలవిస్తున్నాను, ఇదిగో నేను నిన్ను కన్నాను, నన్ను అడుగు, జనములన్నీకు స్వాచ్ఛముగాను భూమిని దిగంతముల వరకు ఏమిస్తాను? సొత్తుగా ఇస్తాను. సొలొమోను అడిగాడు, రెట్టింపు ఆశీర్వాదంతో సొలొమోను దేవుడు ఆశీర్వదించాడు. మనం ఉన్న ప్రతి అవసరతలు ప్రభుని అడుగుదాం, మేలుతో నింపబడదాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయండి. ఇది నీ సమాజం ప్రభువా, నీవు నిలిచుండే స్థలము ప్రభువా, నీవు నాయన జీవము గల దేవుడు అని అనేక సంగతులు ఈ ఉదయకాలపు వేళ మాతో మాట్లాడారు తండ్రి. మేము ఇన్ని విడిచిపెట్టడం కాదు, వాక్యానుసారమైన అనుభవాలు మాకు దయచేయండి. నువ్వు మమ్మల్ని కన్నావు, మమ్మల్ని కొనుక్కున్నావు, నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నావు. మా ప్రతి అవసరత నువ్వు తీర్చగల దేవుడువు. నిన్ను అడిగితే ఇస్తావు, నిన్ను వెతికితే దొరికేవాడువు తండ్రి. ఇదిగో మేము అట్టి ఆ అడిగే కృప మా అందరికీ దయచేయండి. సొలొమోను అడిగాడు, సమృద్ధి చేత నింపబడ్డాడు. మేము కూడా నిన్ను అడిగేవారిగా, నీ దగ్గర పొందుకునేవారిగా కృప దయచేయండి. ఈ ఉదయకాలపు వేళ నీ సన్నిధికి వచ్చి ఆరాధనలో పాల్గొన్న చిన్నబిడ మొదలుకొని పెద్దవారి వరకు మీ దేవునితో నింపండి అయ్యా. రాలేకపోయిన వారు మేము కలిసి నీ రాకడ ఆలస్యమైతే మరొక వారంలో ఆరాధించుకునే తరుణాన్ని ఇవ్వండి. గత వారంలో నీ పిలుపుని అందుకొని నీ సన్నిధికి వచ్చినటువంటి ఆ మంగమ్మ గారి ఆత్మకు శాంతిని, ఇడుబడిన కుటుంబం ఆదరణ పొందటానికి కూడా కృపనివ్వండి, మేలు చేయండి. రేపు జరిగే ఆదరణ కొడుకు కూడా ఘనముగా మహిమగా జరిగించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను.
కృపగలిగిన మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన వీళ్ళందరినీ మీరు దీవించండి. యూట్యూబ్లో లైవ్లో చాలామంది వాక్యం వింటున్నారు. వారిని, వారి కుటుంబాలను కూడా దీవించిన ఆయన. వారు కూడా సత్యాన్ని ఎరిగి మేము దేవుని పిల్లలం, దేవుడు మమ్మల్ని కన్నాడు, కొనుక్కున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు, మేము ప్రతి అవసరత ఆయన తీర్చగలడనే నమ్మకంతో ముందుకు సాగే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. కూడి వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు వీళ్ళందరినీ మీ చేతులకి అప్పగిస్తున్నాం. బలపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.